నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనం ఇచ్చే కబురు అందించింది. 4,497 కోట్ల రూపాయల ట్రూ-అప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా ఆ మొత్తం భరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. గత సెప్టెంబర్లో 923 కోట్ల రూపాయలకు ట్రూ-డౌన్ చేసి రికార్డు సృష్టించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరోసారి వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ 2024 ఎన్నికల్లో చంద్రబాబు స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నర కాలంలో ₹1 కరెంటు భారాన్ని కూడా ప్రజలపై వేయలేదు. పైగా 2025 నవంబర్ నుంచి ట్రూ డౌన్ లో భాగంగా వినియోగదారులు ఉపయోగించే ఒక్కో యూనిట్ పై 13 పైసలు తగ్గిస్తూ వస్తూ వచ్చింది. ఇక తాజాగా సుమారు 4,498 కోట్ల భారాన్ని వారిపై మోపకుండా ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2019-20 నుంచి 2023-24 వరకు వినియోగదారుల వినియోగించిన విద్యుత్కు సంబంధించిన ట్రూ-అప్ పై ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం 3 డిస్కంలో విద్యుత్ సరఫరాకు అయిన ఖర్చుకు ఆదాయానికి మధ్య వ్యత్యాసం 12,771 కోట్లుగా పేర్కొన్నాయి. ఈ మొత్తంలో 8,274 కోట్ల రూపాయలను ఏపీ ఈఆర్సీ అనుమతించలేదు. ఇందులో క్వారింగ్ కాస్ట్ 4,149 కోట్లు, ఇతర ఖర్చులు, బిల్ డిస్కౌంటింగ్, బ్యాడ్ డేట్స్, షార్ట్ టర్మ్ రుణాల వంటివి ఉన్నాయి. ఏపీ ఈఆర్సీ తిరస్కరించిన మొత్తం తర్వాత నికర ట్రూ-అప్ 5,933 కోట్లకు తగ్గింది. దీని నుంచి గత ఆదేశాల్లో సర్దుబాటు చేసిన 1,435 కోట్లను కూడా తగ్గించిన తర్వాత నికర మొత్తం 4,497 కోట్లుగా తేలింది. ఈ నికర ట్రూ-అప్ మొత్తాన్ని డిస్కంల వారీగా విభజిస్తే ఏపీఎస్పీడీసీఎల్ కు 1,551 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ 1,163 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ కు 1,783 కోట్లుగా ఉంది. నికర ట్రూ-అప్ మొత్తాన్ని వినియోగదారులకు సర్దుబాటు చేస్తే వారిపై భారీ భారమే పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలను పెంచకూడదు అన్న నిర్ణయంతో ఉన్న ప్రభుత్వం ఆ మొత్తాన్ని తానే భరించేందుకు సిద్దమైంది.